హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో నేను డిజ్నీ పార్క్స్ అయిన మ్యాజిక్ కింగ్డమ్ అండ్ అలాగే యానిమల్ కింగ్డమ్ గురించి అయితే చెప్పాను కదా. ఇవాళ మనం చూడబోయేదైతే యాప్కాట్ అలాగే హాలీవుడ్ స్టూడియోస్ అనమాట. సో ఒక్కో థీమ్ పార్క్లో ఒక్కో స్పెషల్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఎప్కాట్ స్పెషల్ ఏంటంటే వెనక కనిపిస్తున్న ఆ బాల్ అనమాట. ఎంత పెద్ద సైజులో ఉందో చూసారా, చాలా స్పెషల్. అండ్ నైట్ టైం కూడా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఎంట్రీ అవ్వంగానే పక్కనే స్పేస్ షిప్ ఎర్త్ అని ఒక రైడ్ ఉన్నిందనమాట. సో కిడ్స్ ఆర్ ఆల్సో అలౌడ్. సో మేమందరం కూడా ఆ రైడ్లో అయితే వెళ్ళాము. ఈ థీమ్ పార్క్ అంతా దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే హ్యూమన్ అచీవ్మెంట్స్ మీద, అలాగే టెక్నాలజీ ఇన్నోవేషన్ మీద అండ్ ఇంటర్నేషనల్ కల్చర్ మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట కంప్లీట్గా. అండ్ డిఫరెంట్ కంట్రీస్లో స్పెషల్ అయినటువంటి అంటే చైనాలో ఫేమస్ ప్లేసెస్ అలాంటివన్నిటిని కూడా ఇక్కడ మనకి షోకేస్ లాగా పెట్టారనమాట. సో అవన్నీ కూడా లాస్ట్లో అయితే చూసేద్దాము. అండ్ ఇందులో నేను కంప్లీట్గా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది మొత్తం కాకుండా హైలైట్ చేసి చూపించాను అనమాట. మేము వెళ్ళిన ప్లేసెస్, సో మేము చూసిన ప్లేసెస్లో హైలైట్ అయిన ప్లేసెస్ అన్నిటిని కూడా నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఇందులో ఒక ప్లేస్ అయితే మొత్తం కూడా గ్రీనరీ గురించి అనమాట. సో జస్ట్ తక్కువ వాటర్తో గ్రీనరీ అంటే ఎక్కువ మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు అనేసి ఆ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎప్కాట్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, సో ద బెస్ట్ సీజన్ వచ్చేసి స్ప్రింగ్స్ అనమాట. సో మంచిగా ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్న ఈ రైడ్ నేమ్ వచ్చేసి గ్రాండ్ ఫెస్టా టూర్ అనమాట. లోపలైతే బొమ్మలతో టూరిస్ట్ అట్రాక్షన్ అంతా కూడా మనకి చూపిస్తారనమాట. ఇదేమి మోస్ట్లీ ఇక్కడ రైడ్స్ అన్నీ కూడా ఒక బోట్లా ఉంటుంది. సో వాటర్ ఉంటుంది అనమాట. ఆ బోట్లో వాటర్ మీద వెళ్తూ ఉంటుంది అనమాట. సో లోపలన్నీ కూడా మనం చూడాల్సిన అట్రాక్షన్స్ అన్నీ కూడా పెట్టుంటారనమాట. సో మనం మూవ్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. సో జస్ట్ ఆ బోట్లో కూర్చుంటే చాలు, మనం ఆ రైడ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఈ ఫ్రోజన్ రైడ్కి అయితే వెళ్ళామన్నమాట. సో పిల్లలైతే మోస్ట్లీ ఈ ఫ్రోజన్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, ఎల్సా, ఫ్రోజన్, ఓలఫ్ అనేది. సో వాళ్ళకి చాలా బాగుంటాయి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు కూడాను. ఇంకా నైట్ అయితే అందరికీ తెలిసిందే కదా, ప్రతి థీమ్ పార్క్లో కూడాను ఫైర్ వర్క్ అనేది స్పెషల్ అనమాట. సో అందులోనే ఇక్కడ ఈ డిజ్నీ ప్రతి థీమ్ పార్క్లో కూడా ఏదో ఒక స్పెషల్ అనేది ఉంటుంది నైట్ టైము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా కలర్ఫుల్గా వాటర్ మధ్యలో ఫైర్ వర్క్స్, అలాగే కలర్ఫుల్గా వాటర్ కలర్స్ అనేది డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉండడం ఇదొక హైలైట్ అనమాట. సో నైట్ అరౌండ్ బిఫోర్ క్లోజింగ్ టైంకి ముందైతే ఈ షో జరుగుతుంది. మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పైన జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ అయితే మేము హాలీవుడ్ స్టూడియోకి అయితే వచ్చేసాము. మేము లాస్ట్ విజిట్ చేసిన పార్క్ ఇది, హాలీవుడ్ స్టూడియోస్. అండ్ ఎంట్రన్స్లో చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. సో చుట్టూ కూడా ఇలాగ పామ్ ట్రీస్ పెట్టేసి ఉన్నారు. అండ్ ఈ హాలీవుడ్లో ఏంటి అంటే గ్యాలక్సీకి రిలేటెడ్ రైడ్స్ కానీ, సో ఎడ్యుకేషనల్ పర్పస్గా రైడ్స్, కిడ్స్కి కార్టూన్ క్యారెక్టర్స్ ఇలా మీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంతకుముందు దాంట్లో చాలా తక్కువే కార్టూన్ క్యారెక్టర్స్ని మీట్ అయ్యాము. సో మోస్ట్లీ మనకి డిజ్నీలో కార్టూన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ప్రతి థీమ్ పార్క్లో కూడా డిఫరెంట్ స్పెషల్స్ అయితే ఉంటాయి. సో ఒక థీమ్ పార్క్లో ఉండేది ఇంకో థీమ్ పార్క్లో ఉండదు. దట్టు ఈ మ్యాజిక్ కింగ్డమ్, ఈ హాలీవుడ్ స్టూడియోస్ వీటన్నిటి కూడా డిజ్నీకి రిలేటెడ్గానే బట్ డిఫరెంట్ థీమ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ రైడ్స్ కూడా ఒకేలాంటివి అయితే అస్సలు ఉండవు. అండ్ ఇక్కడ ఈ హాలీవుడ్లో స్పెషల్గా ఉండేవి ఏంటంటే స్లింకీ డాగ్ అండ్ బ్యూటీ అండ్ ద బీస్ట్ లైవ్ షో జరుగుతుంది. అండ్ డిఫరెంట్ కార్టూన్ క్యారెక్టర్స్ని మీట్ అవ్వడము, మిక్కీ అండ్ మినీ రన్వే రైల్ కోస్ట్ చాలా రైడ్స్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు థీమ్ పార్క్స్తో కంపేర్ చేసుకుంటే నాకు హాలీవుడ్ స్టూడియోస్లోనే ఎక్కువ రైడ్స్ అలాగే మోస్ట్ అట్రాక్షన్ థింగ్స్ అనేవి ఉన్నాయని అనిపించింది అనమాట. సో పిల్లలు కూడా చాలా ఈజీగా అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాంటి రైడ్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అంటే రియలిస్టిక్గా మనం అందులో జరుగుతున్నట్టు, మనకి రియల్గా అందులో ఉన్నట్టయితే మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. రైడ్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇండియానా అనే షోకి అయితే వెళ్ళామన్నమాట. ఇది జస్ట్ రియలిస్టిక్గా మనకి మూవీస్లో
కొంచెం వార్ సీన్ ఉంటుంది, అంటే గొడవ పడే సీన్ ఉంటుంది కదా, సో అలాంటి సీన్ని వాళ్ళు రియలిస్టిక్గా అయితే చూపించారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ హ్యూజ్ క్రౌడ్ అనమాట. సో ఎప్పుడు వీకెండ్స్లో వెళ్ళినా వీక్ డేస్లో వెళ్ళినా ఎప్పుడు కూడా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపించేవన్నీ వీడియోస్ కూడా జస్ట్ మినిమం అనమాట. అండ్ దీనికి డబల్ ఉంటుంది. సో అన్నిటినీ కూడా కొంచెం కొంచెం హైలైట్ మాత్రం నేను వీడియోలో చూపిస్తున్నాను. ఐ హోప్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాగ గ్యాలక్సీలో మనం ఎక్స్పీరియన్స్ చేసేలా కొన్ని రైడ్స్ అయితే ఉండింది. సో స్పేస్లోకి వెళ్ళడం, సో మనము వెహికల్ని ఆపరేట్ చేస్తున్నట్టు, మన మీద అటాక్ జరుగుతున్నట్టు మనకి మూవీస్లో గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ డిఫరెంట్ మూవీస్లో అయితే ఉంటాయి కదా, సో అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది అనమాట. అండ్ మోస్ట్లీ అలాంటి రైడ్సే ఎక్కువ ఉన్నాయి, అలాంటి ఎక్స్పీరియన్స్డ్ రైడ్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ అందులోనూ కొన్నిట్లో కిడ్స్ని కూడా అలో చేసినవి ఉన్నాయి అండ్ అలో చేయనివి కూడా ఉన్నాయన్నమాట. రోలర్ కోస్టర్ లాంటివి అయితే అస్సలు లేవు. అండ్ ఫ్యామిలీతో వెళ్ళేవే మోస్ట్లీ ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కిడ్స్తోనే మేము ఇంకో రైడ్కి అయితే వెళ్తూ ఉన్నాము. అన్నిటినీ వీడియో తీయడం అయితే చాలా కష్టమైంది. బట్ సమ్వాట్ నేనైతే ఎంతో కొంత జస్ట్ స్మాల్ క్లిప్ అయినా తీసుకుందాం అనేసి నేను కొన్నిటికైతే తీసుకున్నాను అనమాట. అండ్ మా బుజ్జిదానికి కూడా సేమ్ ఇంతకుముందు థీమ్ పార్క్కి వెళ్ళిన ఫ్రెండ్స్తోనే కలిసి వెళ్ళాం కాబట్టి తనకు కూడా మంచి కంపెనీ అయితే దొరికింది. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మేము స్లింకీ డాగ్ రైడ్కి అయితే వెళ్ళామన్నమాట. సో స్లింకీ డాగ్ కూడా చూడడానికైతే ఇలా కనిపిస్తుంది, కానీ రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సో ఫ్యామిలీ అంతా కూడా మేము వెళ్ళిన ఫ్రెండ్స్ అందరం కూడా ఇలాగా స్లింకీ డాగ్ రైడ్ అయితే మేము ఫినిష్ చేసేసామన్నమాట. అండ్ నైట్ టైం వచ్చేసరికి మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. లైట్ షో అయితే జరిగిందనమాట. సో ప్రతి థీమ్ పార్క్లో ఉండేదే ఇది, ప్రతి వీడియోలో చెప్తున్నాను. అండ్ ప్రతి థీమ్ పార్క్లో ఇలాంటి షో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫైర్ వర్క్ ఇక్కడ అంతగా లేదు, కానీ ఫైనల్గా ఇలాగా బిల్డింగ్స్ మీద, సో ఇలాంటి బిల్డింగ్స్ మీద అయితే లైట్ షో అయితే జరిగిందనమాట. అందులోనూ డిజ్నీ కార్టూన్ క్యారెక్టర్స్కి రిలేటెడ్గా అన్ని షోస్ కూడా 1 by 1 అనేది ఇలాగా వేస్తూ ఉన్నారు. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా నచ్చింది కూడా. సో ఇంతటితో మా 4 డిజ్నీ పార్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.